హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా రేణు 2026. ఈరోజు వచ్చేసి ఈ అటుకుల యొక్క తాలింపు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్లోకి కానీ పిల్లలకు మనం స్కూల్లోకి స్నాక్స్ లాగా పెట్టడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ముందుగా 2 కప్పుల అటుకులను తీసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. జల్లించుకున్న అటుకులను పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కొద్దిగా మరమరాలను తీసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అండి. సో కొన్ని మరమరాలను వేసి మంచిగా ఒక 2 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ అదే కళాయిలో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా అటుకులను తీసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చూడడానికైతే మల్లెపూల లాగా ఉన్నాయండి, అంత బాగా వచ్చాయి. సో ఈ విధంగా అటుకులని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి అండి, లేకపోతే మాడిపోతాయి, అడుగంటుతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్ని అటుకులను చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పల్లీలను తీసుకొని పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ జీడిపప్పు అండి. సో కొద్దిగా జీడిపప్పును తీసుకొని ఇది కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక 5-6 పచ్చిమిర్చిని తీసుకొని ఈ విధంగా ఆయిల్లో డీప్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఎల్లిపాయలను కూడా తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు. సో ఇవన్నీ కూడా అటుకుల్లో వేసేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా మంచిగా కరివేపాకు కూడా కరకరలాడే వరకు ఉంచుకొని ఈ విధంగా అన్నీ కూడా మంచిగా ఒక గిన్నెలోకి, వెడల్పటి గిన్నెలోకి తీసుకొని మనము ఇప్పుడు వీటిని కలిపేసుకుందాం. చూడండి, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. కొద్దిగా కారం అయితే చూసి చేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్, అదేవిధంగా ధనియాల పొడి కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది చూడండి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అండి. మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్.